హాయ్ అండి. పెళ్లి వీడియో పార్ట్ 5 అండి. ఇది లాస్ట్ వీడియో అండి. పెళ్లి బాగా జరిగిందని చెప్పాను కదా! పెళ్లి అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంకా మంగళస్నానాలు అయిన తర్వాత ఇంకా పెళ్ళేనండి. పెళ్లి కార్యక్రమం ఉంటది. దానికి ముందు కొన్ని ఆచారాలు పాటిస్తారండి. గోర్లు తీసే ఆచారం ఇది. అబ్బాయి తరపులు ఒకరు, అమ్మాయి తరపులు ఒకరు వచ్చి గోర్లు తీస్తారండి. చూస్తున్నారు కదా! అందరూ ఎంత చక్కగా నిల్చొని చుట్టూరు ఈ కార్యక్రమం చూస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా చాలా చాలా ఫన్నీగా జరిగిందండి. కింద ఇవన్నీ వస్తువులు కనబడుతున్నాయి కదండీ! ఇవన్నీ ఈ ఆచారానికి సంబంధించినవి. కాలుగోర్లకు సంబంధించిన ఆచారానికి సంబంధించినవి ఇవి. మీ అందరికీ ఈ పెళ్లి వీడియోలు నచ్చాయని నేనైతే అనుకుంటున్నానండి. పెళ్ళి అయితే బాగా జరిగింది కదా! ఎలా జరిగింది ఏంటని మీకు అంతా నేను ఈ వీడియో మొత్తం చూపిస్తానండి. నేనైతే చూడండి ఎండలో తిరిగి ఎలా అయిపోయానో మరి మామూలుగా లేదండి. ఎండ అయితే అప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ఇంక ఈ కార్యక్రమం అంతా అయిపోతే పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి నలుగు పెడతారండి. ఫుల్గా నలుగు పెట్టేసి స్నానానికి అయితే తీసుకెళ్తారు. చూడండి ఎలా పెట్టేస్తున్నారో, ఫుల్ పెట్టేస్తున్నారు అందరూ కలిపి నలుగుని. తర్వాత స్నానానికి తీసుకెళ్ళిపోతారండి. ఇంకా స్నానం అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని అయితే రెడీ చేసేసి పెళ్లిపేటల మీదకి అయితే తీసుకెళ్ళిపోతారండి. ఆల్రెడీ పెళ్లిపేటల మీదకి వచ్చేసారు చూడండి. పెళ్ళంటే మాటలు కాదు కదండి. పెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటని కుటుంబానికి చాలా భయంగా ఉంటుంది కదా. నిజంగా కుటుంబం అంతా కలిసి చేస్తేనేనండి పెళ్ళి. ఇక అమ్మాయి అయితే అమ్మా నాన్న వదిలి ఇంకో ఇంటికి వెళ్తుందంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న లైఫ్ అయితే బాధ్యతలు ఏమీ తెలియకుండా ఉంటారండి. కానీ అత్తవారి ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని బాధ్యతలు మన మీద ఉంటాయి కదండి. మా తమ్ముడైతే ఈ అమ్మాయిని బాగా చూసుకుంటాడని నాకైతే నమ్మకం ఉందండి. ఇంకా మా పిన్ని మా బాబాయ్ అయితే మాత్రం ఇంకా కూతురేనండి. కూతురులాగే చూసుకుంటారు ఈ అమ్మాయిని అయితే. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇద్దరు అమ్మాయిలు కదండి. ఇద్దరు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసి పంపించారు కాబట్టి ఆడపిల్ల గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి నాకైతే ఈ అమ్మాయిని అయితే బాగా చూసుకుంటాడని గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే మా పిన్ని మా బాబాయ్ చాలా నమ్మదస్తులు. ఈ తమ్ముడైతే నా పెళ్ళికైతే చిన్న పిల్లోడండి. అప్పుడే వీడు పెద్దోడు అయిపోయి వీడు పెళ్ళికొడుకు అయిపోయాడు అనిపిస్తుంది నాకైతే. నేనైతే చూడండి ఈ చెమటకి ఆ చీరకి ఎలా ఉన్నానంటే అలా ఉన్నాను. ఇంకా పంతులు గారు అయితే కొన్ని పూజలు చేస్తారండి పెళ్ళి దగ్గర. ఆ పూజ కార్యక్రమాలంతా అయిపోయిన తర్వాత తాళి కట్టిస్తారు. పూజ చేస్తున్నారు చూడండి. పెళ్లి ముహూర్తం అయితే దగ్గర పడిపోయిందండి. దగ్గరగా అంటే 7 గంటల సమయానికి 7 గంటలకల్లా అన్ని పనులు అయిపోయి పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని పెళ్లిపీటల మీద పెట్టేశారు. ఆల్రెడీ కొంతమంది ఆవిరెడ్లకి వెళ్ళారండి. ఆవిరెడ్లు అంటే ఎంతమంది తెలుసో నాకైతే దాని గురించి అంత తెలియదు. కానీ దాని కుండలు అని మాత్రం నాకు తెలుసు. అవి కుండలు చూపిస్తారు పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు. వాటి గురించి అయితే నాకు తెలియదు. కానీ నేను కూడా అక్కడికి వెళ్ళానండి వీడియో తీద్దాం అనేసి. ఆల్రెడీ అక్కడ డిస్కషన్ జరుగుతుందని చెప్పి ఇంకా నేనైతే పెళ్లి దగ్గరికి ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చాను. ఇంకా పెళ్లి ముహూర్తం అయితే దగ్గర పడిపోయిందండి. ఇంకా పంతులు గారు పూజ అంతా చేయించేసి ఇంకా ఇప్పుడు తాళి కట్టిస్తారు చూడండి. ఇంకా మా తమ్ముడైతే పెళ్లి కూతురు మెడలో తాళి కట్టేస్తాడు చూడండి. ఇంకా అందరు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. మీరు కూడా వీళ్ళిద్దరూ మంచిగా ఉండేటట్లుగా కలకాలం జీవిస్తూ సంతోషాలతో ఉండేటట్లుగా మీరు కూడా ఆశీర్వదించండి. మా పిన్ని బాబాయ్ సంతోషానికి అయితే అవధులు లేవు. మీకు కనిపిస్తున్నారు కదా ఇటు సైడ్కి చూడండి ఎంత చక్కగా సంతోషంతో కొడుకు పెళ్ళిని దగ్గరుండి అయితే చేయిస్తున్నారు. మా తమ్ముడైతే తాళి కట్టేశాడండి. ఫోటో కోసం అండి వాళ్ళ అక్కలిద్దరు కలిపి పువ్వులు ఇస్తారు చూడండి పెళ్లి కొడుకు మీద పెళ్లి కూతురు మీద. చాలా ఫన్నీగా అయితే ఈ కార్యక్రమం జరిగింది. ఇక పంతులు గారు అయితే ఫైనల్గా అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు చూడండి.
పెళ్ళి అయితే ఇలా జరిగిందండి. మీకైతే చాలా బాగా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను.